హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ద ట్రేడర్స్ ఆఫ్ తెలుగు. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనక విజిట్ అవుతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు అక్కడ కనిపిస్తున్న నోటిఫికేషన్ ఐకాన్ ఏదైతే ఉందో దాని మీద కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము పోస్ట్ చేసే వీడియోలు కూడా రెగ్యులర్‌గా మీకు రికమెండ్ అనేది తప్పకుండా చేస్తుంది. రీసెంట్‌గా వచ్చేసి మనము ఒక 2 స్టాక్స్ గురించి అయితే డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే మనం చేసాం. ఒకటొచ్చేసి ఓరియంట్ టెక్నాలజీస్ అండ్ అలాగే శ్రీరామ మల్టీటెక్. ఆహ్, ఈ 2 స్టాక్స్ మీదైతే మనం డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే చేసాం. మీరు గనక ఈ వీడియోస్ మిస్ అయితే తప్పకుండా ఆ వీడియోస్‌లోకి వెళ్ళండి. మీకొక క్లియర్ ఐడియా వస్తుంది. మీరు లాంగ్ టర్మ్ వెళ్దామా? షార్ట్ టర్మ్ వెళ్దామా? అది మల్టీ బ్యాగర్ స్టాకా? లేదంటే ఆహ్, టైమ్ టేకింగ్ తీసుకునే స్టాక్ అనేది మీకు ఆ వీడియోలో మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చేసి మనం మాట్లాడుకోబోయేది నిఫ్టీ అనాలిసిస్. 2024 నుంచి ఈ 2025 2024 ఎండ్ అవ్వడానికి వస్తుంది. మనం 2025లోకి ఎంటర్ అవ్వబోతున్నాయి. అసలు ఇయర్ మొత్తంగా మనకు ఈ నిఫ్టీ 50 అనేది ఎలా బిహేవ్ చేసింది? అసలు ప్రాఫిట్స్ అనేది ఇచ్చిందా? లేదా? ఇంకా మార్కెట్ ఎంతవరకు ర్యాలీ అవుతుంది? లేదంటే ఇంకెంతవరకు డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది? మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి? ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలనేది కూడా మనం క్లియర్‌గా ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో, మీరు చూడండి, ఇక్కడ నేను నిఫ్టీ 50 అనేది సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఈరోజు నేను డైలీ టైమ్ ఫ్రేమ్ అనేది పెట్టుకున్నా. మనం ఈరోజు మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈరోజు మనకొచ్చేసి నిఫ్టీ 50 ఆల్మోస్ట్ 364 పాయింట్స్ అయితే మనకు కరెక్ట్ అయింది. అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 816 పాయింట్స్ అనేది కరెక్ట్ అయింది. ఈ 2 ఇండిసెస్ కూడా ఆల్మోస్ట్ 1.5% అయితే మనకు ఈ కరెక్షన్ అనేది క్లియర్‌గా చూస్తాం. లాస్ట్ 5 డేస్ నుంచి కూడా మార్కెట్ అంత బాగుండట్లేదు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా మనం డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఇది మన చార్ట్. ఇది మీ అందరికీ తెలిసింది. ఇది డైలీ టైమ్ ఫ్రేమ్ అండ్ నిఫ్టీ 50. అసలు 2024లో మార్కెట్ అనేది ఎలా బిహేవ్ చేసింది? సో, 2024 వచ్చేసి జనవరి 1కి మనకు చాలా ఆల్మోస్ట్ 1 మంత్ వరకైతే మార్కెట్ అనేది కన్సాలిడేషన్ స్టేజ్‌లో అయితే ఉంది. ఆల్మోస్ట్ ఫిబ్రవరి 1 వరకు కన్సాలిడేషన్ స్టేజ్‌లో అయితే ఉంది. మనకు దాని తర్వాత నుంచి ర్యాలీ, అంత పెద్ద ర్యాలీ అయితే ఏం రాలేదు. చిన్న మూవ్‌మెంట్స్ అయితే మనం నిఫ్టీ 50లో అయితే క్లియర్‌గా చూసాం. ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ రెసిస్టెన్స్ టచ్ అయ్యి, మళ్ళీ సపోర్ట్ తీసుకొని, మళ్ళీ రెసిస్టెన్స్ టచ్ అయ్యి, మళ్ళీ సపోర్ట్ తీసుకొని, మళ్ళీ రెసిస్టెన్స్ టచ్ అయ్యి, ఇలాగ మార్కెట్ అనేది ఒకవైపు పైకి వెళ్ళక, ఒకవైపు కిందకి రాక, సో, ఇన్వెస్టర్స్‌ని గానీ, లేకుంటే ట్రేడర్స్‌ని గానీ చాలా ఇబ్బంది పెట్టింది. దాని తర్వాత నుంచి మనకు జూన్ నుంచి ఒక ఫస్ట్ ర్యాలీ అయితే మనం క్లియర్‌గా చూడగలిగాం. సో, ఇక్కడ జూన్ 18 నుంచి వచ్చేసి మనకు ఒక క్లియర్ మూవ్‌మెంట్ అనేది మార్కెట్‌లో అయితే కనిపించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మార్కెట్ ఎగ్జాక్ట్‌గా 23,334 దగ్గరైతే మనకు మార్కెట్ అనేది సపోర్ట్‌గా తీసుకుంది. ఈ పాయింట్‌లో. మనకు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! 23,334 దగ్గరైతే మనకు మార్కెట్ అనేది సపోర్ట్‌గా తీసుకుంది. దాని తర్వాత మనకు ఆల్మోస్ట్ ఎక్కడైతే 24,800 ఏదైతే ఉందో, ఇక్కడ మనకు రెసిస్టెన్స్‌గా అయితే మనకు మార్కెట్ అనేది క్లియర్‌గా ఇచ్చింది మనకు. ఇక్కడ మీరు చూసినట్లయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే. దాని తర్వాత మనకు మార్కెట్ అప్రాక్సిమేట్‌గా కొన్ని డ్యూ టు ద ఇంటర్నేషనల్ వార్స్ కావచ్చు, లేదంటే ఇంకా వగైరా ఏదైనా న్యూస్ కావచ్చు. దానివల్ల మళ్ళీ మార్కెట్ అనేది డ్రాప్ అయ్యి, మళ్ళీ రెసిస్టెన్స్ జోన్ నుంచి బ్రేక్ అయిపోయి, మళ్ళీ మార్కెట్ అనేది ర్యాలీ ఇచ్చింది. కొంతవరకైతే మనకు మార్కెట్ అయితే ర్యాలీ ఇచ్చింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదంతా మనకు మార్కెట్ అనేది ర్యాలీ ఇచ్చింది. అప్పుడు ఏమైంది? ఇది మనకు సపోర్ట్‌గా అవుతుంది. ఇదేదైతే ఉందో, ఈ టాప్ ఏదైతే ఉందో మనకిది సపోర్ట్ అనేది అవుతుంది. 24,800 దగ్గరైతే మనకు మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది. ఆ సపోర్ట్ తీసుకొని అప్రాక్సిమేట్‌లీ 26,270 వరకైతే మనకు టచ్ అయింది. టాప్ అనేది టచ్ అయింది. నిఫ్టీ 50 ఆల్ టైమ్ హై అయితే మనకు నిఫ్టీ 50 26,270 అయితే మనకు టచ్ అయింది. దాని తర్వాత మార్కెట్ ఒక్కసారి పుల్ బ్యాక్ ఇచ్చేసి లిటరల్లీ ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్‌గా వితిన్ 4, 5 ట్రేడింగ్ సెషన్స్‌లోనే ఆల్మోస్ట్ 4, 5 ట్రేడింగ్ సెషన్స్‌లోనే ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 5% అనేదైతే మనకు క్లియర్‌గా డ్రాప్ అయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! -5.37% అయితే మనకు మార్కెట్ అనేది డ్రాప్ అయింది. సో, అక్కడ టాప్ టచ్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ అనేదైతే మార్కెట్ వచ్చేసింది. దాని తర్వాత ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తుంది. ఇది రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేసింది. దాని తర్వాత ఈ లైన్ అనేది సపోర్ట్‌గా యాక్ట్ చేసింది.
ఓకే. మళ్ళీ ఈ సపోర్ట్ బ్రేక్ అయ్యి మళ్ళీ కిందకొచ్చేసి 23,344 దగ్గరైతే మళ్ళీ సపోర్ట్‌గా యాక్ట్ చేసింది. దాని తర్వాత మార్కెట్ మళ్ళీ ఒకసారి లైక్ ర్యాలీ ఇచ్చింది. 24,800 దగ్గరైతే ర్యాలీ ఇచ్చి ఇది రెసిస్టెన్స్‌కి టచ్ అయ్యి మళ్ళీ సపోర్ట్ దగ్గరకైతే మార్కెట్ అనేది రాబోతున్నది. ఓకే. ఈ నేను ఎక్స్‌పెక్ట్ చేసేదేంటంటే, ఈ ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయో, ఇవన్నీ బ్రేక్ అవుతుంది అని జెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. ఇక్కడొచ్చేసి నా పర్సనల్ ఒపీనియన్. సో, 23,344 ఇక్కడ కాస్త కన్సాలిడేషన్ అవుతుంది. 1 ఆర్ 2 డేస్ కాస్త కన్సాలిడేషన్ అయ్యి పైకి వెళ్ళడం, కిందకి వెళ్ళడం, కాస్త కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఇదొక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేసింది. ఇక్కడ మీకోసం ఆల్రెడీ ఓపెన్ చేసే పెట్టాను ఇది. ఇదొక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే క్లియర్‌గా క్రియేట్ చేసింది. ఇప్పుడు మీకొక డ్రా చేస్తాను ట్రెండ్ లైన్ వచ్చేసి. ఇలా మార్కెట్ ర్యాలీ ఇచ్చింది. మళ్ళీ ర్యాలీ ఇచ్చింది. ఇక్కడ డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. ఓకే. మళ్ళీ ఇక్కడ కాస్త ర్యాలీ ఇచ్చింది. ఇంకా చూసినట్లయితే ఇది కంప్లీట్‌గా డౌన్‌ఫాల్. సో, నా ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చేసి 23,344 గనక అంటే ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఈ ఏరియాలో బ్రేక్ అవుతే డైరెక్ట్‌గా మళ్ళీ మనకు మార్కెట్ వచ్చేసి 23,000 ఈ ఏరియాలో. ఇది పక్కన పెట్టేస్తాను. అలాగే ఈ ఫాల్ కాస్త కంటిన్యూ అవుతే ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ కాస్త సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇలాగ తీసుకొని ఇలా వచ్చి మళ్ళీ 21,823 వరకు మళ్ళీ వచ్చేస్తుంది. ఈడ బ్రేక్ అయితే ఇక్కడ కాస్త కన్సోలిడేషన్ అయ్యి మళ్ళీ దాని తర్వాత మార్కెట్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇది మనకు క్లియర్‌గా కనిపించే వ్యూ అయితే నేనైతే యాస్ ఆఫ్ నౌ నేనైతే బేరిష్‌లోనే ఉన్నాను. ట్రెండింగ్ అయితే లేదు. మీరిక్కడ చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా అయితే మనకు డౌన్ మూవ్‌మెంట్ అనేది క్లియర్‌గా చూడగలుగుతున్నాం. మీరు ఎవరైనా సో, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు లాంగ్ టర్మ్ కాబట్టి పొజిషన్స్ హోల్డ్ చేసుకొని పెట్టుకుంటారు. ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్స్‌కి మార్కెట్‌లో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కమింగ్ టు ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో షార్ట్ టర్మ్ స్వింగ్ ట్రేడర్స్ లేదంటే ఎవరైతే ఉన్నారో మీరు మార్కెట్‌లో అయితే జాగ్రత్తగా ఉండండి. సో, మీరేదైనా పొజిషన్ తీసుకునేటప్పుడు కరెక్ట్ లెవెల్స్ అండ్ ఫండమెంటల్ స్టాక్ చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వండి. సో, యాస్ ఆఫ్ నౌ నా ఒపీనియన్ అయితే నేను బేరిష్‌లోనే ఉన్నాను. సో, నిఫ్టీ 50 అనేది కాస్త టువర్డ్స్ డౌనే ట్రావెల్ అవుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అలాగనే డౌన్ ఫాలే కంటిన్యూ అవ్వబోతుంది. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ మీద కూడా క్లిక్ చేయండి. అండ్ మీరు మన ఛానెల్ కొత్త వాళ్ళైతే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఏదైతే ఉందో టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా నేను రెగ్యులర్‌గా స్టాక్స్ అనేది అప్డేట్ చేస్తుంటున్నాను. ఇంత ముందుకు కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ మళ్ళీ నేను కమ్‌బ్యాక్ ఇచ్చేసి మళ్ళీ నేను ఇది స్టాక్స్ అయితే రికమెండ్ చేస్తున్నాను. అగైన్ ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఇక్కడ ఎటువంటి మేము ఇదొచ్చేసి ఫ్రీ ఛానెల్, ఫ్రీ గ్రూప్ ఇది. నేను ఎటువంటి చార్జెస్ అయితే ఏం తీసుకోవట్లేదు. సో, మీరు మన ఛానల్‌కి మన కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.